అయితే మనం మ్యాక్సిమం కనిపెట్టేయచ్చని అనుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న అనుమానాలు అంటే జంతువులు ఎత్తుకు వెళ్ళడం, లేక కొండ చెరువు ఏమన్నా తినేసి ఉండడం, లేదా 3 యాక్సిడెంటల్గా అమ్మాయి ఎక్కడైనా గుంతలోనో ఇంకో చోట పడిపోయి ఉండడం, ఇవన్నీ చూశారు. లేదు అమ్మాయి డిహైడ్రేషన్తో ఎక్కడైనా పడిపోయి కూడా ఉండాలి, అవన్నీ చెక్ చేశారు, ఎక్కడా దొరకలేదు. రెండవది అక్కడ జియాలజిస్ట్ కూడా ఆకెళ్ళ కృష్ణమూర్తి అని ఆయన కూడా తన డిస్టాంట్ లొకేటర్ ద్వారా వెండి పట్టీలు, వెండిని అది ఐడెంటిఫై చేస్తుంది ఆ లొకేటరు, అది కూడా ట్రై చేశారు. ఆ ఏరియాలో అది కూడా లేదు. సో కాబట్టి యాక్సిడెంట్ రూల్డ్ అవుట్, జంతువులు లేకపోతే ఈ కొండ చిలువ ఇది రూల్డ్ అవుట్, ఈ 2 రూల్డ్ అవుట్. మూడోది ఏంటంటే ఆ అమ్మాయిని ఎవరైనా ఎత్తుకెళ్ళి ఉండాలి, లేదా చంపేసి ఉండాలి. అంటే వీళ్ళ ఫ్యామిలీ మీద కక్ష పెట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా ఈ పాప ఒంటరిగా కనబడితే ఇదే సమయం అని చెప్పి తీసుకెళ్ళి చంపుంటే అదొక పద్ధతి. రెండవది కిడ్నాప్ ఒకటి డబ్బుల కోసం అయితే ఫోన్లు అయితే ఇప్పటికి రాలేదు. రెండోది వీళ్ళకి అంత పాస్తులు కూడా లేవు, కాబట్టి కిడ్నాప్ అనేది కూడా డౌటే. ఒకవేళ కిడ్నాప్ చేస్తుంటే డబ్బుల కోసం కాకుండా ఈ మాయని ఎవరికైనా అమ్మేసుకోవడానికి, అంటే పిల్లల్ని పెంచుకునే వాళ్ళకి కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే భిక్షగాళ్ళగా తయారు చేయడం కావచ్చు, లేదా వీళ్ళని ఆడపిల్ల కాబట్టి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని కొంత పెద్ద అయ్యేదాకా చూసుకొని తర్వాత వృత్తిలోకి తీసుకెళ్ళడం కావచ్చు, లేకపోతే చైల్డ్ పోర్ను తీస్తారు, అటువంటి దానికి కావచ్చు, రకరకాలుగా వాడుకునే అవకాశం ఉంది. ఆ రకంగా ఏమన్నా చేస్తుండొచ్చు. ఇది ఇప్పుడు కుక్క దొరికితే చాలా విషయాలు తెలుస్తాయని అనుకున్నారు. కుక్క 4 రోజుల తర్వాత వచ్చింది, అది బాగా అజిటేటెడ్, పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తుంది. ఈమె తల్లి మీదనే అది అటాక్ చేసింది. ఎందుకంటే అది 6 నెలలుగా వీళ్ళ ఇంట్లో ఉంది. 6 నెలలకు ముందే దాన్ని తీసుకొచ్చుకున్నారు. 6 నెలలుగా ఉంది. ఈ పాపకి చాలా ఇష్టం. ఆ పాప కుక్కతోనే ఆడుకుంటుంది, కుక్కతోనే పడుకుంటుంది. అలాగే కుక్కకి అమ్మాయికి బాగా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. అందుకని కుక్క కూడా పాపతో వెళ్ళింది. సో అది వచ్చి అటాక్ చేసి మళ్ళీ వెళ్ళిపోయింది. సో దాన్ని ఈసారి పట్టుకోవడానికి వీళ్ళు అన్ని సరంజామా పెట్టుకున్నారు, కనిపిస్తే పట్టుకుందామని ట్రాప్ అవన్నీ పెట్టుకున్నారు. అది మళ్ళీ వచ్చినాక ట్రాప్ చేశారు, దాన్ని ఒక చిన్న కేజ్ లాంటి దాంట్లో పెట్టారు. అది చాలా బలహీనంగా ఉంది. రెండోది అజిటేటెడ్గా ఉంది. దాంతో వెటర్నరీ డాక్టర్ని పోలీసులు పిలిపించి టెస్ట్ చేయించారు. అసలు ఏంటి, దీని గాయాలు ఏమైనా ఉన్నాయా, ఎందుకు ఇది ఇలా బిహేవ్ చేస్తుంది, ఏదన్నా చూడరాంది చూసి జడ్చుకొని భయపడిపోయిందా ఏంటని చూసినప్పుడు వెటర్నరీ డాక్టర్ కుక్కను పరిశీలించి దానికైతే కొంత గాయాలు అయినాయి, కానీ అది ఎవరు కొట్టిన వల్ల జంతువుల వల్ల కాదు, అది ఎక్కడైనా పడో అట్లాంటివి పెద్ద గాయాలు కాదు, చిన్న ఇదయిండాయి. రెండోది ఏంటంటే 4 రోజులుగా దానికి ఆహారం వెళ్ళలేదు, అంటే అది ఫుడ్ ఉన్న ఏరియాలో తిరగలేదు. ఖచ్చితంగా అది ఏ అడవిలోనో ఎక్కడో తిరిగింది. కాబట్టి దానివల్ల అది అంటే ఎవరైనా చూసి దాన్ని కొట్టుంటే అది భయపడి అడవిలోకి వెళ్ళిపోయి అది దారి తప్పిపోయి తిరిగి మొత్తానికి దారి ఫైండ్ అవుట్ చేసి వచ్చుండే ఛాన్స్ ఉంది. రెండవది ఎవరైనా ఎత్తుకెళ్ళి ఉంటే వాళ్ళతో కూడా ఇది వెనకే వెళ్ళి వాళ్ళ దూరాన్ని ఇది కూడా వెళ్ళి అక్కడ మళ్ళీ వాళ్ళు కొట్టడం ఏదో చేస్తుంటే ఇంకా అక్కడ ఫాలో కాలేక అంటే వాళ్ళు బైకుల మీదనో బస్సుల్లోనో దేంట్లోనే తీసుకెళ్ళిపోయారనుకో, ట్రైన్లోనో, ఇది ఇంక ఫాలో కాలేదు కాబట్టి వెనక్కి వచ్చి ఉండొచ్చు. ఏదేమైనా దీనికి ఫుడ్ లేదు కాబట్టి బలహీనంగా ఉంది, అందుకని దీనికి ఫుడ్ పెట్టాలి అనేది అనుకున్నారు. మామూలుగా వీళ్ళ ప్లాన్ ఏంటంటే కుక్కకి ఒక జియో ట్రాకర్ కట్టి కుక్కని కానీ వదిలితే మనకి కుక్క తీసుకెళ్తాదేమో ఆ అమ్మాయి మిస్ అయిన ఏరియా కానీ, లేకపోతే ఎక్కడైనా ఉంటే అక్కడికి కానీ అని పోలీసులు అనుకొని హైదరాబాద్ నుంచి ఒక GPS ట్రాకర్, జియో ట్రాకర్ అంటారు దీన్ని తీసుకొచ్చారు చిన్నది. దాన్ని మెడలో కట్టి చేయాలంటే దానికి ఎనర్జీ ఉండాలి కదా. అందుకని వెటర్నరీ డాక్టర్ సలహా మేరకు ఎనర్జీ ఇంజెక్షన్లు దానికి ఇచ్చారనమాట. అంటే ఫుడ్ సరిగ్గా తినట్లేదు, తిన్నా ఇప్పటికిప్పుడు ఎనర్జీ రాదు కాబట్టి ఎనర్జీ ఇంజెక్షన్లు దానికి ఇచ్చి యాక్టివ్గా ఉంటుందని చెప్పి పోలీసులే ఎనర్జీ ఇంజెక్షన్లు ఇచ్చారు. దీన్ని కూడా కొంతమంది పుకాలు చేస్తూ ఎవరో ఇచ్చారు అది అంటున్నారు. ఎవరు ఇవ్వలేదు, పోలీసులే వెటర్నరీ డాక్టర్ గైడెన్స్లో దానికి ఇంజెక్షన్లు ఇచ్చి దానికి ఆ ట్యాగ్ కట్టి వదిలేరు.
అది బిగినింగ్ లో అటు ఇటు తిరిగింది, మళ్ళీ సరిగా పోలేదు, ఇంటి చుట్టూ అటు ఇటు తిరిగింది. దాని తర్వాత అది కొంత బయటికి వెళ్ళింది. ఈ పాప వెళ్ళిన రూట్ లోనే, అంటే పాప కుక్క వెళ్ళాయి కదా శనివారం, అదే రూట్ లో అది వెళ్ళింది. మళ్ళీ కొంత దూరం మెయిన్ బాటలో వెళ్ళి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయింది. అలాగా దాదాపు ఒక 8 కిలోమీటర్స్ అయితే వెళ్ళింది. వీళ్ళు ఫాలో అయ్యారు, బైక్ లో కొంతమంది, నడకన కొంతమంది, వెహికల్ లో కొంతమంది ఫాలో అయ్యారు దాన్ని, పోలీసులు. అట్లాగే పోలీసుల దగ్గర డాగ్ స్క్వాడ్ కూడా తీసుకెళ్లారు. సో కాకపోతే ఏంటంటే అది అంత దూరం వెళ్ళింది కానీ ఎక్కడ ఒక పర్టికులర్ గా మన సినిమాలో చూపించినట్టుగా క్రైమ్ ఏమైనా జరుగుంటే అక్కడ పోయి ఉండడం అట్లాంటివి ఏమి చేయలేదు. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ దానికి ఏమి లేదు. అదేదో మామూలు పెట్ డాగ్, చిన్నది. సో పైగా దానికి 4 రోజులుగా సరిగా ఆహారం లేకుండా ఉండడం, దానివల్ల కూడా అది కొంత డిస్టర్బ్ అయింది. పాప కనిపించకపోవడం ఇవన్నీ కూడా దానికి డిస్టర్బ్ అవుతాయి. ఎందుకంటే మామూలుగానే మనం పెట్ డాగ్స్ ఎవరైనా ఇంట్లో ఉండేవాళ్ళు బయటికి పోతేనే చెప్పులు దాచి పెట్టేసే పెట్ డాగ్స్ ఉన్నాయి చాలా, బయటికి పోనివి. అవి ఎమోషనల్ గా దూరం అవడం ఇష్టం ఉండవు వాటికి. అట్లాగే సౌండ్ వినగానే, మనిషి రాగానే చూడకముందే కూడా పసిగట్టేస్తాయి. అలాంటి ఎబిలిటీస్ వాటికి ఉంటాయి. అందుకని వీళ్ళు ఏంటంటే అది విశ్వసనీయంగా ఉంటుంది, పాపతో అటాచ్మెంట్ ఉంది కాబట్టి అది తీసుకెళ్తుందేమో అనుకున్నారు. కానీ దానికి అన్ని తెలివితేటలు ఉన్నట్టుగా కనబడట్లేదు. సో మళ్ళీ వచ్చి అది ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉందన్నమాట. అందుకని మళ్ళీ డాగ్ని అయితే మళ్ళీ ఈ రోజు కానీ రేపు కానీ మళ్ళీ వదులుతారు, ట్రై చేస్తారు. అంటే ఉన్న ఆప్షన్స్ అంతా పోలీసులు ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఏంటంటే పాప చనిపోలేదు, అంటే జంతువులుగా తీసుకెళ్లడము, తర్వాత కొండ చెరువులో లేకపోతే యాక్సిడెంట్లుగా పడి చనిపోవడము జరగలేదు. ఎందుకంటే అవన్నీ కూడా వీళ్ళు రూల్ అవుట్ చేసుకున్నారు, వెతికారు. తర్వాత డిస్టెంట్ లొకేటర్, ఈ మెటల్స్ ని డిటెక్ట్ చేసి ఒక లొకేటర్తో కూడా ట్రై చేశారు. కాబట్టి కాలిపట్టీలు ఉన్నాయి కాబట్టి అట్లయినా దొరుకుండాలి. శవం, ఒకవేళ శవం కూడా లేదు, తినేసిన జంతువులు అనుకున్నా పట్టీలను అయితే తినవు కాబట్టి అట్లయినా దొరుకుండాలి. కాబట్టి ఏమై చనిపోలేదు, కానీ ఎవరో ఎత్తుకుపోయి ఉండాలి. ఎత్తుకుపోయి ఉండాలంటే కుక్క ఏమన్నా సాక్ష్యం చెప్తుందేమో. ఎందుకంటే ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటే ఆ రూట్లో ఇది వెళ్ళడం, దగ్గర వాళ్ళు అయితే ఎక్కడైనా దాచిపెట్టుంటే ఇది అక్కడికి తీసుకెళ్తుందా అన్న ఒక యాంగిల్లో వీళ్ళు కుక్క మీద ఇంకా డిపెండ్ అయ్యి ఉన్నారు. దాంతోపాటు ఈ ఏరియాలో మన సెల్ ఫోన్ సిగ్నల్స్, డంప్ కాల్స్ వెరిఫికేషన్ అంటారు దాన్ని, డంప్ కాల్స్ వెరిఫికేషన్ కూడా చేశారు. ఆ ఏరియా అంటే అక్కడున్న సెల్ టవర్ పరిధిలో ఏ ఫోన్లు ఉన్నా దాంట్లో రికార్డ్ అవుతాయి. సో దాన్ని డంప్ కాల్ వెరిఫికేషన్ అంటారు. అయితే వాట్సాప్ కాల్ రికార్డ్ అవ్వవు, ఫేస్బుక్లో చేసుకున్న, మెసెంజర్లో చేసుకున్న కాల్స్ రికార్డ్ అవ్వదు. దాంట్లో టెలిగ్రామ్లు కానీ ఇటువంటి యాప్ల్లో, ప్రత్యేకమైన యాప్ల్లో కాల్ చేస్తే రికార్డ్ అవ్వవు. దానికి ఏంటంటే ఐపీడిఆర్ అంటారు, అంటే ఇంటర్నేషనల్ డాటా ప్రైవసీ రెగ్యులేషన్. వాళ్ళకు కూడా వీళ్ళు ఇచ్చారు, మీ దగ్గర వాట్సాప్ కాల్స్ ఏమన్నా వచ్చింటే ఆ నెంబర్లో కూడా పెట్టమని. పోలీసులు ఆ యాంగిల్లో కూడా వీళ్ళు పరిశీలిస్తున్నారు. అంటే అక్కడ ఎందుకంటే ఈ మధ్య అడుక్కున్న వాళ్ళ దగ్గర ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి ఆ ఏరియాలో ఎవరెవరు ఫోన్లు ఉన్నాయి అన్నది ఒకటి. అట్లాగే ఈ 2-3 రోజుల్లో, అంటే మిస్ అయ్యడం తర్వాత ఊర్లలో నుంచి, చుట్టుపక్కల విలేజుల్లోంచి ఎవరైనా వెళ్ళిపోయినారా కనబడకుండా అనే యాంగిల్లో కూడా వెతుకుతున్నారు. అంటే మామూలుగా పాపను ఎత్తుకుపోయింటే వాళ్ళు కూడా ఉండరు కదా, అలాగా మొన్నటి వరకు ఉండి ఆ రోజు కానీ మరుసటి రోజు నుంచిగా ఎవరైనా కనపడలేదా, ఆ లిస్ట్ అంతా కూడా తెప్పించుకొని వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళు ఎక్కడికి పోయారు, వాళ్ళ ఎల్లిబీలు ఏంటి, ఇవన్నీ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. నిజానికి చాలా అద్భుతంగా పోలీసులు ఈ కేసు మీద పనిచేస్తున్నారు, కానీ ఇప్పటికీ దొరకలేదు. అందుకని ఈ కుక్కకి ఈ ఎనర్జీ ఇంజెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ దాని ద్వారా ట్రై చేద్దామని. ఎందుకో పోలీసులకి దాని మీద బాగా హోప్ ఉంది, ఇది పట్టిస్తుంది, మీ కుక్క పట్టిస్తుంది. ఎందుకంటే పాప అంటే దానికి చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా అది మిస్ అవుతూ ఉంటుంది, పట్టిస్తుంది అన్న ఒక హోప్తో ఎనర్జీ ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని కొద్దిగా రెడీ చేస్తున్నారు మళ్ళీ. మామూలుగా ఇప్పుడు కుక్క చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఎందుకంటే కుక్క వస్తే ఫస్ట్ ఏమో కుక్క దొరకలేదు, ఈ అమ్మాయి దొరకలేదు, కుక్క దొరకలేదు. కనీసం కుక్క అయినా దొరికితే విషయాలు తెలుస్తాయి అనేది, అంటే